కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వైసీపీ హయాంలో జరిగిన భూదందాలను, అవినీతిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రతి క్షణం కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి టీం వారందరికి కూడా పచ్చకామరుడికి మొత్తం ప్రపంచం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లుగా వారు ఆలోచన మార్పు రావట్లే. ఈరోజు ఏది మాట్లాడినా సరే రాజకీయంగా మాట్లాడడం తప్ప కానీ, సరే ఈ మంచి కార్యక్రమం చేశారు, ఇది బాగుంది, సరే ఇది బాగులేదనే మాట చెప్పట్లే. ప్రతి అంశం కూడా ఇది ఉత్తరాంధ్రకి ఒక్క పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన సంస్థలకి భూమి కేటాయింపు చేస్తుంటే ఈరోజు చూసి ఓరవలేక ఆ టీం అంతా కూడా మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ, ముఖ్యంగా యువత అందరూ కూడా నిర్వీర్యం అయిపోయిన యువత ఆశ్చర్యం పోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఏ ప్రయోజనం చేయాలి, ఏ రకంగా వాళ్ళకి మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని 1 by 1 చేస్తుంటే వీరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి కావలసిన విధంగా మాట్లాడుతూ, కావలసిన విధంగా రాసుకుంటూ, కావలసిన విధంగా చర్చించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే నేను ఏమంటున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు విశాఖపట్నంలో భూమి కేటాయింపులు కానీ, ఇప్పుడు ఈ 10 నెలల్లో కేటాయించిన భూ కేటాయింపులు కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరి ప్రయోజనం కోసం గతంలో మీరు భూమి కేటాయింపులు చేశారో అది మీకు తెలుసు. ఇప్పుడు ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్న ఈ భూ కేటాయింపులు, ముఖ్యంగా యువతకి కేటాయిస్తున్న ప్రాజెక్టులు కావాల్సిన భూ కేటాయింపులు కూడా ప్రజలకు తెలుసు. కానీ మీరు ఒకే ఏకరువు పెట్టి ఒకే రకంగా మీ తీరుని ఏ రకంగా మార్చుకోవట్లేదు. ఈ రకంగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తే నమ్మే పరిస్థితి ఉండదు. కానీ బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రతి విషయానికి ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ మేము తెలియజేసుకుంటున్నాం. ఆధారాలతో మీరు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆధారం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై చెడ్డపేరు చేసే విధంగా ఒక అసూయ. ఎందుకంటే 5 ఏళ్ళు నేనున్నాను, 5 ఏళ్ళలో ఎవరు రాని పారిశ్రామికవేత్తలు కానీ, ప్రముఖులు కానీ ఈ 10 నెలల్లోనే వచ్చి పెట్టుబడులకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి చేస్తున్నట్టు ఒక అసూయ. మీరు 5 ఏళ్ళు ఉన్నారు. 5 ఏళ్ళలో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏమున్నాయో మీరు చర్చించరండి. ఎందుకంటే ఉన్న కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఉన్న కియా మోటార్ లాంటి ఇండస్ట్రీనిగా మీరు డిస్టర్బ్ చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న మన పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారికి పరపతి ప్రకారంగా వారు ఈరోజు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకి మీరు ఆటంకం కలిగించి ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆధారాలను కూడా మీకు పత్రికా మీడియాకి ఇస్తాం. మీరు కూడా చర్చించండి, డిస్కస్ చేయండి. 5 ఏళ్ళలో గత వైకాపా పాలనలో ఈ ఉత్తరాంధ్ర దోపిడీ ఏ రకంగా జరిగింది, ఈ 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తుందో మీరు కూడా చర్చించి మీరు ఒక చర్చా వేదిక కూడా చెప్పి చర్చించవలసిన అవసరం ఉంది. దీన్ని డిబేట్ అవ్వాలి, పబ్లిక్ డిబేట్ కావాలి. ఎందుకంటే ఇది ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఓపెన్గా ప్రజలకి ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడా ప్రజలకి అనుసంధానంగా, ప్రజలకి ప్రతి విషయం తెలిసే విధంగా ప్రతి అంశం కూడా ఉంటుంది. కనుక ఇది దాసి అర్ధరాత్రి జీవోలో లేకపోతే అర్ధరాత్రి నిర్బంధాలు ఏమి ఉండవు. ఇక్కడ ఇది ఫ్రీ హ్యాండ్గా ప్రజాప్రభుత్వం కనుక, ప్రజల ఆమోదం ప్రకారంగా జరిగే యాక్టివిటీస్ కనుక ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్ చేసుకున్న ముఖ్యమంత్రి కనుక ఈ విషయంలో మీరు కూడా చర్చించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం తప్పటి ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేసిన మద్దతుని మరొకసారి వారికి దృష్టిలో పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పత్రికా సమాజం ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.